హలో అండి. బావున్నారా? ఈ ఇల్లు మాది ఈస్ట్ ఫేసింగ్ గదా! కానీ ఇట్లా లోపలికి డ్రైవేలోకొచ్చిన తర్వాత మెట్లు ఆ పక్కుంటాయనమాట. డోర్ ఈస్ట్ ఫేసింగ్ ఉంది గానీ, మెట్లు ఆ పక్క నుంచి నడిచి మళ్ళా దాంట్లోకెళ్ళాలి. అందుకని మా వారు ముందు స్ట్రెయిట్‌గా ఎంట్రన్స్ అనేది దాంట్లోకి ఈస్ట్ ఫేసింగ్‌లోకి ఉండాలని చెప్పి ఎప్పటినుంచో చేద్దామని అనుకుంటున్నారనమాట ఆ పక్క. బట్ ఏమైంది అంటే ఆహ్, వచ్చారు వాళ్ళు వస్తారు, చేస్తారు అని తెలుసు గానీ, ఇంత తొందరగా వస్తారని అనుకోలేదు. అందులో వచ్చినప్పుడు వాళ్ళు పిలుస్తారు గదా! అప్పుడు తీద్దామని అనుకున్నాను. అసలు ముందుగానే ప్లాన్ చేసి తీయాల్సింది గానీ, ఎందుకో కొంచెం బిజీగా ఉండి అట్లే పోయిందనమాట. ఇక నేను మీటింగ్‌లో ఉన్నాను. రావడము, వాళ్ళు మా వారితో మాట్లాడి, ఆ మొక్కలు లాగేయడం వర్క్ కూడా జరిగిపోయాక తర్వాతొచ్చి, వాళ్ళొచ్చారు, ముందర పని జేస్తున్నారు అని అన్నారనమాట. తీరా పోయి చూసేసరికి ఆ మొక్కలు ఆల్రెడీ పీకేసున్నారు. అరే! ఒక మాట చెప్పొద్దా ఆ మొక్కలు నేను తీసేసుకునేదాన్ని అని అన్నాను గానీ, ఇంక ఏం లాభం అక్కడికే అయిపోయాయి గదా! సో, బిగోనియాను, స్నాప్ డ్రాగన్స్ అలాంటివి, ఒక కనకాంబరం మొక్క ఇవన్నీ పోయాయి. ఇంక సరే అట్‌లీస్ట్ దీని పేరు తెలీదు. నేను లాస్ట్ టైము అక్కడ లేక్‌వుడ్ నర్సరీకెళ్ళినప్పుడు చూపిచ్చా మీకు ఈ ప్లాంట్ ఉంది మన దగ్గర అని. ఆ ప్లాంట్ అనమాట. సరే అదన్నా మిగిలింది. అది నాకిష్టం అనమాట. దాదాపు 4 ఏళ్ళు దానికి. ఇంట్లోకొచ్చిన కొత్తలోనే కొనుక్కొచ్చి పెట్టా. జనరల్‌గా పూల మొక్కలైతే పెరినియల్స్ ట్రై చేస్తా. మీకు తెలుసు కదా! మల్టిపుల్ ఇయర్స్ వస్తాయని జెప్పి. ఇంగా సరే అది లాగారు గదా! లాగినప్పుడు అది 2 పీసులయిందనమాట. రెండిటికి గూడా వేర్లయితే వచ్చాయి. వేర్లు ఉన్నాయి గానీ మొద్దులాగా, బట్ పూర్తిగా వేర్లతోనైతే తీయలేదనమాట. సో, సర్వైవ్ అవుతుంది హార్డీ ప్లాంటే అని అనుకుంటున్నా. మోస్ట్ ప్రాబబ్లీ సర్వైవ్ కావచ్చు. సో, 2 ప్లాంట్స్ కింద అయ్యాయి గాబట్టి 2 ముక్కలు 2 డిఫరెంట్ ప్లేసెస్‌లో పెట్టా. ఇంగా ఎక్కడ ఏంది అని సర్టెన్ ప్లేస్ అయితే నేను ఆలోచించలేదు గానీ, ఇంగ ఈడ ఉంది గదా! ఈ సేజ్ ప్లాంట్ ఉంది గదా! బ్లూ కలరు పూలొస్తాయి. దాని పక్కన పెట్టా అనమాట. బట్ అది కాంట్రాస్ట్ మంచిగా అనిపిస్తుందనమాట. ఇప్పుడిదేందంటే, ఈ ఆకులు గూడా మరూన్ కలర్‌లో ఉంటాయి. పూలు డార్క్ మెరూన్ ఉంటే, ఆకులు గూడా మెరూన్ షేడ్‌లో ఉంటాయి గాబట్టి, ఆ పక్కనున్న బ్లూకి, దీనికి మంచి కాంట్రాస్ట్ అనిపిచ్చి, చక్కగా పక్కనే చూడడానికి చాలా మంచిగా అనిపిచ్చాయనమాట. సో, హ్యాపీ అట్‌లీస్ట్ వాళ్ళు వీటినన్నా వేర్లతో మిగిల్చారు. ఆ వేర్లు తీసేసి ఎట్లా అంటే అట్లా పడేసి వాటిని మొక్కలు వేస్ట్ చేయకుండా చేసినందుకు కొద్దిగా హ్యాపీగా అనిపించిందనమాట. బాధనిపించింది గానీ, బట్ అవి సర్వైవ్ అయినందుకు కొంచెం అంత రిలాక్సింగ్‌గా అనిపించిందనమాట. ఇంగ ఇది ఇట్లా ఉంటే హనీ సక్కిలింగ్ అదొక పెద్ద ఇది అనమాట. అదేమైంది, అది ట్రీ గదా అది. ట్రీ అంటారో మరి ట్రీ అంటారనుకుంటా. అది మనము ట్రైన్ జేయొచ్చు దాన్ని టెర్రస్ మీదకి. బట్ వైన్ అని చెప్పలేము. కానీ నేను ఇంతకు ముందు చానా సార్లు మెన్షన్ చేశా. అక్కడ విండో మీద కూర్చొని ఆహ్, హ్మ్, అవేంటివి ఇవి ఉంటాయి కదా! చిన్న చిన్న బర్డ్స్ ఏంటివవి? హమ్మింగ్ బర్డ్స్. హమ్మింగ్ బర్డ్స్ వచ్చి మంచిగా హనీ తాగుతా ఉంటాయి కదా! సక్ చేస్తా ఉంటాయి ఆ ఫ్లవర్స్‌లోంచి. అది చూడడం ఇష్టమనమాట నాకు. ఇవాళ పొద్దున గూడా వాళ్ళు ఆహ్, వచ్చి పని చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కట్ చేపిచ్చా అనమాట. పని వాళ్ళుంటే వాళ్ళని మీరు కొంచెం కట్ చేసి ప్లాంట్ జాగ్రత్తగా తీయండి. ఐ డోంట్ వాంట్ టు కిల్ ద ప్లాంట్ అని చెప్పా కదా! ఇగో చూసారా? ఈ వేర్లు ఇట్లున్నాయన్నమాట. కట్ అయిపోయినియి. పూర్తిగా చివరి దాకా రాలేదు. కాపోతే వేర్లంటూ ఉన్నాయి గాబట్టి సర్వైవ్ అవుతాయని అని అనుకుంటున్నా అనమాట. సో, ఆ హమ్మింగ్ బర్డ్స్‌ని చూస్తే చాలా బాధనిపిచ్చింది. ఆ ఇంటి ముందర ఆ మొక్క, ఆ రెడ్ కలర్‌లో పూలు అవేందంటే మీరు దానిమ్మ చెట్టు గమనిస్తే గనక ఆహ్, కొంచెం లైట్ గ్రీన్ కలర్‌లో ఉంటాయి గదా! లేత ఆకులు దానిమ్మవి. ఇంకా వాటి పువ్వులు. దానిమ్మ చెట్టు పూత మీద ఉన్నప్పుడు ఆ కాంట్రాస్ట్ అనేది ఎట్లుంటది, సేమ్ అట్లా అనిపిచ్చిద్దనమాట. ఆ హనీసకిలొచ్చి. అందుకని నాకు చాలా ఇష్టము. ఇంగ హమ్మింగ్ బర్డ్స్ రావడం అనేది ఇంగా చాలా ఇది. మన దగ్గర ఇంకా అసలు కనిపించట్లేదు. ఈ మధ్య చాలా పాపులేషన్ తగ్గిపోయింది హమ్మింగ్ బర్డ్స్ ఇండియాలో అని అంటా ఉన్నారు గదా! బట్ ఇక్కడ అవి రావడము, ఇంకా ఈవెన్ వెనకాల గూడా కొన్ని సాల్వియా, సేజ్ ఇట్లాంటి ప్లాంట్స్ ఉన్నాయి గదా! వాటికి వచ్చి హనీ తాగడము, మంచిగా వాటిని బర్డ్స్‌ని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తదనమాట. ఇప్పుడింక నాకు ఆ వ్యూ లేదింక ఇంటి ముందర. అందులో నేననుకున్నా మెట్లు ఈ పక్క ఉన్న మెట్టు తీసి ఆ పక్క పెట్టినప్పుడు, ఇప్పుడు మెట్టున్న దగ్గర డర్ట్ ఉంటదేమో, దాన్ని తీసి ఈ పక్క పెట్టొచ్చు సిమిలర్‌గా. జస్టు సైడ్ మారుతదంతే. ఎదురుగున్నది కాస్త సైడ్‌కొస్తదని అనుకున్నా గానీ, తీరా ఇప్పుడు చూస్తే ఇంగక్కడ ఏమి మట్టి ఉండట్లేదు. ఉండే ఛాన్స్ లేదనమాట. పూర్తిగా ఉన్న సిమెంట్ అట్లే ఉంటది. 2 పక్కల మెట్టనేది వచ్చేస్తది. కాబట్టి ఇంగక్కడ ప్లాంట్ పెట్టుకోవడానికి లేదనేదైతే అర్థమైంది. ఆహ్, సో, కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిచ్చింది. అరే! ఇంటి ముందర నాకు హనీ సర్కిల్ లేదే అని జెప్పి. ఇంగ నేను ఇంటి ముందు అదంతా తిరిగి జూసాను మా వారితో కూడా.
కలిసి అది ఎక్కడ పెట్టాలని చూస్తే అది పెద్దగా పెరుగుతుంది కదా! దానికి ఒక పక్క సపోర్ట్ ఉండాలి. ఆ పక్క సైడ్ వా సైడ్ యార్డ్‌లో పెడదామని చూస్తే అక్కడ గోడ చిన్నది. అందులో అవతల పక్క ఆమెకు ఆకులవి పోతే ఆమె ఇష్టపడదు. ఇవన్నీ ఉండేసరికి ఇంకా సరే ఇంకా బ్యాక్ యార్డే దీన్ని బ్యాక్ యార్డ్‌లోకి తీసుకెళ్లాల్సిందే అనని అర్థమైపోయిందనమాట. ఇంక బ్యాక్ యార్డ్‌లో ఎక్కడ అని ఆలోచిస్తా ఉంటే ఆహ్, వాల్‌కి పెట్టాలని ఇష్టం లేదనమాట. చూసారా ఎంత బావుందో! ఈ ఆకులు గూడా మెరూన్ షేడ్‌లో ఇంకా మంచి మెరూన్ కలర్‌లో లైట్ పింక్, మెరూన్ కలర్‌లో ఫ్లవర్సు ఈ దీనికి ఈ బ్లూ కలర్ ప్లాంట్‌కి దానికి మంచి కాంట్రాస్ట్‌గా అనిపిచ్చింది. ఈ మొక్కలు పోకుండా వస్తే మాత్రము ఆ ఏరియా అంతా భలే అందంగా అనిపిస్తుందనమాట. సో, ఇది వీళ్ళు చాలా కష్టపడి చెప్పాననమాట. కొంచెం జాగ్రత్తగా తీయండి నాకు ఈ ప్లాంట్ కావాలి అని చెప్తే కేర్‌ఫుల్‌గానే తీశారు. కానీ ఆహ్, మొత్తం వేర్లంతా పుల్ చేయడానికి కుదరలేదనమాట. మీరిక్కడ చూస్తే ఆహ్, ఆ వేర్లు ఆ పక్క ఇంట్లో గోడకి, ఈ పక్క సిమెంట్‌లోకి ఇంకా దానికి రైటు, లెఫ్ట్‌లో మట్టుంది గదా! ఆ మట్టిలో చానా ఫీట్స్ వరకు అందినంత మటుకు ఎళ్ళిపోయిందనమాట. ఇంగా కాబట్టి దేర్ ఇస్ నో వే మేము మొత్తం వేర్లతోని లాగడానికైతే కుదరలేదనమాట. అసలు కుదరలేదు. ఇంగా అందులోనూ వాళ్ళొచ్చింది ఇది కన్‌స్ట్రక్షన్ కోసం గదా! పేటియో మేకోవర్ కోసం వచ్చారు గాబట్టి, వాళ్ళు దీని మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేదానికి వాళ్ళకిష్టం లేదు. ఇంగ అట్లని నాకు గూడా ఇన్సిస్ట్ చేయలేను. అదేదో ముందుగా ప్లాన్ చేసుకొని తీసుకుంటే బావుండేదని అనిపిచ్చింది. బట్ ఎంత ప్లాన్ జేషినా గూడా ఇంగ వాళ్ళన్నా కొంచెం బలంగా అవి వాళ్ళ టూల్స్ అయి పెట్టి చేశారు గానీ, మేము చేయాల్సొస్తే మాత్రం మేము చేయలేకపోయేవాళ్ళమనమాట. ఇంగ ఈ పూలంతా తీసేస్తా ఉంటే బాధనిపిచ్చింది. ఇంటి ముందంతా నేకెడ్‌గా అయిపోయింది. ఈ మెట్లు ఈ పక్కబెట్టి కొంచెం ఆ పిల్లర్‌కి అంతా కొంచెం డిజైన్ పెట్టి బానే చేస్తే ఐడియా ప్రకారం బానే ఉంటదిలే గానీ, బట్ ఇంటి ముందర ఈడ మొక్కలే లేకుండా అయిపోతాయి. ఈ ప్లేస్‌లో హనీసకిల్ తీసేసి అక్కడేం బోడగా అయిపోయిద్దనేదైతే డిసప్పాయింటింగ్ అయితే ఉంది నాకు గానీ, ఇంగ అది మా వారు ఎప్పటినుంచో చేపిచ్చాలని అంటున్నారు గాబట్టి, ఇంక నాకు ఆప్షన్ లేదనమాట. ఆహ్, సో, అది. 4 ఏళ్ల హనీసకిల్ అది. మంచిగా వేర్లతో కూడా పోయి చక్కగా ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఆహ్, ఇవి వీటికి ఆహ్, ఈ బర్డ్స్‌కి హనీ అది సక్ చేసుకోవడానికి వాటికి అంతా ఇచ్చిన ప్లాంట్ కాస్త ఇంక ఈరోజు తీయాల్సొచ్చింది. కాపోతే అవి అలవాటయిపోతాయి. వెనకాలకి అలవాటయిపోయి అక్కడ చెట్టు అక్కడ పూసిన పూలకి ఆహ్, అలవాటు పడిపోతాయిలే గానీ, ఇంటి ముందర వ్యూ అయితే పోయిందనమాట. ఇంగిది ఇంగెట్లాంటి మొక్కలు పెట్టడానికి గూడా లేదనమాట. ఇంగ ముందరంతా రెడీ అయిపోయిన తర్వాత. కాబట్టి అదొక డిసప్పాయింటింగ్‌గా అయితే అనిపిచ్చిందనమాట. ఇంక ముందు తీసిన హోలు సరిపోయేలాగా లేదనమాట. అది పెట్టినా గూడా సరిపోవట్లేదు. ఇంకొంచెం పెద్దది తీద్దామా అననంటే, ఇంక సరే మాకు ఇంటి ముందర పనుందని జెప్పి ఎళ్ళిపోయారు. విచ్ ఈస్ ఫెయిర్ వాళ్ళ పని వాళ్ళకుంది గదా! ఇంగ అందుకని జెప్పి సరే మీరెళ్ళండి అని జెప్పి, ఇంకా మా వారు, నేను తవ్వామనమాట. ఇంకొంచెం తవ్వి మట్టది తీసేసి, అతనే ఏం జేశాడంటే నీళ్ళు బట్టండి ముందు, నీళ్ళు బట్టిన తర్వాత నాటుదామని అన్నాడనమాట. నాకు చిన్నప్పుడు రీప్లాంట్ చేసేది గుర్తొచ్చిందనమాట. ఎప్పుడు గుంత తవ్వి దాంట్లో నీళ్ళు పట్టి మళ్ళా ప్లాంట్ పెట్టేవాళ్ళం అనమాట. సో, ఆ నాస్టాల్జియా గుర్తొచ్చింది. సో, ఇప్పుడు చూస్తే గనక విడ్త్ తక్కువుంది. డీప్ గూడా తక్కువుంది అయ్యేసరికి వేర్లింక పైకొస్తున్నాయనమాట. అసలు నాకిప్పుడు మనం మట్టి దాని మీద ఎంత కప్పినా గూడా మళ్ళీ నీళ్ళు పోసినప్పుడు వేర్లు బయటొస్తాయి కాబట్టి, అట్‌లీస్ట్ మనము వేర్లు పూర్తిగా తీయలేకపోయినందుకు ఉన్న వేర్లన్నా పూర్తిగా మంచిగా లోపలికి బరీ జేసి పెట్టేస్తే అప్పుడు ప్లాంట్ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయని జెప్పి, ఇంగ వద్దులే సరే మీరక్కడ వదిలేసి ఎళ్ళండి మేము జూసుకుంటామని జెప్పి, ఇంగా మా వారిని పిలిచి ఇద్దరం కలిసి ఇది చేశామనమాట. ఇంగా కొంచెం డీప్‌గా వెడల్పెక్కువ, డీపెక్కువ తవ్వేసరికి ఇంగ ప్లాంట్ మంచిగా లోపలికెళ్ళిపోయింది. ఇంగ మట్టి అంతా పైన అలా మెత్తటి మట్టి ఇట్లా కుండీలో ఏశాను గదా! ఈ గ్రాస్ క్లిప్పింగ్స్ అవి రాకుండా వీటిని సెపరేట్ కుండీలో ఏశాననమాట. ఇంగ అది నింపేసి ఫస్టు, ఇంగ అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి గదా! ఆ హోల్స్ ఇదయ్యేదానికి నీళ్లు పట్టాననమాట బాగా. నీళ్ళు బాగా పట్టి, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి, చేత్తోటి మట్టంతా లోపలికి ఇట్లా మాన్యువల్‌గా లోపలికి ఇట్లా కూరినట్టు చేసి, మళ్ళీ నీళ్ళు పట్టి, అట్లా చేసి, మళ్ళీ మధ్యాహ్నం గూడా 2, 3 సార్లొచ్చి చూసుకుంటా ఉన్నాననమాట. ఏమన్నా విల్ట్ అయినట్టుగుందా అది ఇది చూద్దామని జెప్పి. కొద్దిగా అయితే విల్ట్ అయినట్టుగైతే అనిపిచ్చింది. ఆహ్, ఈవెన్ ఆ చిన్న ప్లాంట్ ఉంది గదా! ఆ పక్క పెట్టే చిన్న ప్లాంట్స్ 2 అవి గూడా వడబడినట్టయితే అయ్యాయి. బట్ సర్వైవ్ అవుతాయనైతే నమ్మకం ఉంది. ఫింగర్స్ క్రాస్డ్ అనమాట. ఐ విష్ అవి ఏమి ఇది అవ్వకుండా మంచిగా పెరిగితే గనక బావుంటుందని ఐ హోప్ అనమాట.
ఇంకా ఇవి అరటి మొక్కలకి వా అడ్డంగా అయిపోతాయేమో ఎండ రాకుండా అని మా వారు అన్నారు కానీ ఇంకా నాకు అంతకన్నా ఆప్షన్ కనిపించలేదు. ఇప్పుడు గోడ పక్క పెడితే ఏమైందంటే గోడ మీదకి పాకేస్తుంది సపోర్ట్ గురించి చూసుకొని. అండ్ అవతల పక్క మాకు ఆ పక్క ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ గోడ కనిపిస్తుంది కదా, ఆ గోడ అవతల వాళ్ళకి పూలు ఉంది, వెనకాల వాళ్ళకి కూడా పూలు ఉంది, ఆకులు కొమ్మ ఇవంతా పోతాయి కాబట్టి అట్లా ఇష్టం లేదు. అందులో ఇది బాగా బలంగా ఉంది కదా, ఈ గోడ మీద కూడా పడిపోతుంది అనమాట. ఇంకా గోడ లోపల కూడా వేర్లు అయిపోతున్నాయి కాబట్టి దూరంగా ఉండడమే బెటర్ అని అనిపించింది. సో ఎండెడ్ అప్ ప్లాంటింగ్ ఇట్ హియర్ అనమాట. ఇంక నా మెయిన్ అంటే విష్ ఏందంటే ఇది ఈ ఇబ్బంది ఏం లేకుండా చక్కగా రీప్లాంట్ అయిపోతే ఇంక మళ్ళా తీయాల్సి వస్తే అప్పుడు మళ్ళీ కొంచెం క్లియర్గా తీయొచ్చు. ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఉంది కాబట్టి దీని చుట్టూతా అప్పుడు కొంచెం పెద్ద గుంత తవ్వి వేర్లు ఇంకా అంత డ్యామేజ్ కాకుండా తీయొచ్చు నెక్స్ట్ టైం తీయాలంటే. ఇప్పుడు తీసింది అది తీయడానికి అనుకూలంగా లేదు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేసాము. ఇప్పుడు బతికిందంటే ఇంకా నెక్స్ట్ టైం ఇక్కడ నుంచి తీసి ఇంకో చోటు పెట్టడం అనేది చాలా ఈజీ అయింది కాబట్టి ఇంకా ఇక్కడ చేశాను అనమాట. ఇంకా ఆ పక్క టైల్స్, ఆ గోడ పక్కన ఉన్న ఈ ట్రెల్లర్స్లు ఇవన్నీ అంతా చిరాచిరాగా ఉన్నాయి. తీయాలి అవన్నీ. ఇంకా ఏం చేయాలా టైల్స్ అని అర్థం కావట్లేదు. ఈ పక్క రూమ్ ఒకటి అని అనుకుంటే ఆ రూమ్ డిలే అవుతా ఉంది. బికాజ్ కాంట్రాక్టర్స్ విపరీతంగా అడుగుతున్నారు. అవి ఇవి ఇంకా అదంతా చూస్తూ ఉన్నాం అనమాట ఎట్లా చేయాలని చెప్పి. ఇంక అప్పటిదాకా అయితే ఆ సైడ్లో సిమెంట్ మీద అంతా ఈ టైల్స్, ట్రెల్లర్స్కి వాడిన వుడ్డు, ఇంకా కూలరు, కుండీలు అదంతా కొంచెం మెస్ అన్నట్టుగానే ఉన్నాయి కానీ చేయాలి. అవి పెట్టడానికి ప్లేస్ లేక ప్రస్తుతానికైతే ఇంటరేమో అన్నట్టుగా అక్కడ వదిలేసామన్నమాట. అదండి హనీ సర్కిల్ ఇంటి ముందు నుంచి ఇంటి వెనకకి మూవ్ చేసే ప్రాజెక్ట్ అనమాట. కొంచెం ప్లాన్ చేసుకొని వాళ్ళు రాకముందే చేసుంటే గనక ఇంకొంచెం బెటర్గా చేసి ఉండేవాళ్ళమేమో కానీ హడావిడైతే అయిపోయింది. బట్ సక్సెస్ఫుల్గా అయితే రీప్లాంట్ చేసాము. గుడ్ లక్ చెప్పండి. సర్వైవ్ అవ్వాలి హనీ సర్కిల్ ఇంకా అదర్ ప్లాంట్స్ కూడా అని చెప్పి. థ్యాంక్స్ అండి లెంతీ వీడియో చూసినందుకు. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.